దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున ఎందుకు అందరం ఒక చోట కూడుకుంటున్నాం చెప్పండి ఒకసారి. దేవుని నామమున మనందరం ఒక చోట ఎందుకు కూడుకుంటున్నాం చెప్పండి. చెప్పగలరా ఎందుకు? దేవుని మార్గాన్ని, ఆయన జీవించిన విధానాన్ని తెలుసుకొని, ఆయన జీవిత విధానాన్ని తెలుసుకొని, ఆయన జీవిత మార్గంలో మనం నడవటానికి ప్రయత్నం చేయటానికి, ముఖ్యంగా ఏంటంటే దేవుడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నారని చెప్పారు కదా ఆయన. మరి ఆయన మార్గంలో మనం ఆయన మార్గాన్ని మనం నేర్చుకుంటే పిల్లరా మరి ఆయన ఉన్న చోటికి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆయన మార్గాన్ని మనం నేర్చుకోలేదనుకో, ఎంతకాలం దేవుని దగ్గరికి వచ్చి ఉన్నా, ఆలయంలో ఉన్నా దేవుని మార్గం మనకు అవలంబించలేదనుకో మనం, మరి ఆయన దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉండదు మనకి. ఆయన ముందే చెప్పారు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు రారు అని. కాబట్టి ప్రియులారా, మనం యేసయ్య దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ప్రియులారా చెప్పండి ఒకసారి. యేసయ్య దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటి చెప్పండి? ఆయన మార్గాన్ని నేర్చుకోవాలి. ఆయన మార్గం ఏంటి? ఆయన మార్గం ఏంటి? మొట్టమొదటిది ఆయన ప్రేమ స్వరూపే అని రాయబడి ఉంది. అసలు ఆయన ప్రేమ అండి. ఆయన శరీరంలో ప్రేమ, ఆయన అంగీలో ప్రేమ, ఆయన సమస్తంలోనూ ప్రేమే. అటువంటి అందుకనే ఆయన్ను ప్రేమామయుడు అన్నారు. అటువంటి ప్రేమలో కొంచెం ఉన్న ఆవగింజంతోనే మనం నేర్చుకుంటే మరి ధన్యులు అయిపోతాం. ప్రేమ అంటే రెండు రకాలు ఉన్నాయి. ఇదివరకు చెప్పుకున్నాం మనం. ప్రేమ అంటే రెండు రకాలు ఉన్నాయి. ఏంటా రెండు రకాలు? శరీర సంబంధించిన ప్రేమ, ఆత్మ సంబంధించిన ప్రేమ. శరీర సంబంధించిన ప్రేమకు, శరీర సంబంధమైన ప్రేమకు కొన్ని హద్దులు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధించిన ప్రేమకు అసలు హద్దులే లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.